సోషల్ మీడియాలో తన గురించి చాలా రాశారు, చాలా మనం విన్నాము. కానీ ఫ్యాక్ట్స్ ఏంటి? గౌతమి చౌదరి ఓ పాపులర్ ఫేస్, ఇన్ఫ్లుయెన్సర్, ఓ బిజినెస్ ఉమెన్. ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. సో లెట్స్ వెల్కమ్ గౌతమి చౌదరి విత్ us. హాయ్ అండి, గౌతమి గారు. వెల్కమ్ టు హియా. సో ఎలా ఉన్నారు గౌతమి గారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ తరుణ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వరకు చేసిన ఇంటర్వ్యూస్ సంథింగ్ డిఫరెంట్. మీరు ఫస్ట్ టైం ఎవర్ మేము ఫ్యాక్ట్స్ ఏంటి, యాక్చువల్లీ వాట్ రియల్ గౌతమి చౌదరి ఇస్ మేము తెలుసుకోవడానికి వచ్చాం. సో మా క్వశ్చన్స్కి మీరు రెడీయా? ఓకే, షూర్, ఆఫ్ కోర్స్ ఐఎమ్ రెడీ. ఓకే, సో ఫస్ట్లీ మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు మీరు? మేబీ 2013 అలా మ్యామ్. ఎందుకంటే మా అక్క ఇక్కడే ఉండేవాళ్ళు, సో తన దగ్గరికి వచ్చేదాన్ని. అండ్ అక్కకి పెద్ద బాబు పుట్టినప్పుడు కూడా అంటే సమ్మర్ హాలిడేస్కి వచ్చారా? వస్తూనే ఉండేదాన్ని మేము అన్ని హాలిడేస్కి. ఇంకా వచ్చినప్పుడు బాబు నాకు బాగా అటాచ్డ్ అనమాట, అక్క పెద్ద బాబు. నేను అమ్మమ్మ ఉండేవాళ్ళం. ఓకే, సో అక్క కాలేజ్కి వెళ్ళేది. ఇంకా నాకు హైదరాబాద్ అక్కడి నుంచే బాగా అలవాటు. తర్వాత కూడా ఇక్కడ వర్క్ చేయటం అండ్ ఎవ్రీథింగ్ హైదరాబాదే మ్యామ్. సో ఫస్ట్ టైం మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీకు హైదరాబాద్ నచ్చిన ఫీల్ ఏంటి? బాగుండేది మ్యామ్ సిటీ, లైక్ కల్చర్ అండ్ ఆల్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నైట్ టైం బయట ఫుడ్ తినాలన్నా వెళ్ళొచ్చు. కంప్లీట్లీ నేను ఒక ఫ్రీ సోల్ మైండ్ సెట్ ఉంటుంది నాకు. ఆ ఫ్రీ వైబ్ ఉంటుంది సిటీలో. హైదరాబాద్ నాకు తెలిసి నా దృష్టిలో బెస్ట్ సిటీ. సో నాకు అంటే డాడీకి కూడా ఇక్కడ బిజినెసెస్ చిన్నప్పటి నుంచి ఉండేవి, ఇక్కడ రావటం జరుగుతూ ఉండేది. బట్ అక్క ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ అక్క లైఫ్ స్టార్ట్ అయ్యాక ఇంకా రెగ్యులర్ అయిపోయింది అది. సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నందిగామ మ్యామ్, విజయవాడ దగ్గర. సో మిస్ అవ్వరా అక్కడ? మిస్ అవుతాను మ్యామ్. అక్కడ అంటే ప్రతి రోడ్లో అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, బయటకు వెళ్తే హ్యాపీగా ఉండిద్ది. సో మిస్ అవుతాను మ్యామ్ ఆబ్వియస్లీ. సో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పేరు తెచ్చుకున్నారు, స్పెషలీ యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నా ఎంబీఏ డేస్లో మ్యామ్. నేను ఇంజనీరింగ్ అయిపోయాక ఎంబీఏ చేశాను. ఆ టైంలో నాకు బాగా చదువు బాగా ఇష్టం. చదువుకునే టైంలో నాకున్న ఒకే ఒక రిక్రియేషన్ ఏంటంటే డ్యాన్స్. నేను అప్పుడు డ్యాన్స్ క్లబ్కి కూడా హెడ్గా ఉండేదాన్ని. సో డ్యాన్స్ అంటే పిచ్చి. డ్యాన్స్ వేసిన తర్వాత చదువుకోవటం అనే కాంబినేషన్ చాలా ఇష్టం. బాగా అడ్రినలైన్ రష్తో చదువుకునేదంతా గుర్తుండేదన్నమాట. అదో హ్యాక్ పెట్టుకునేదాన్ని. సో అప్పుడు ఇంకా కొత్తగా యాప్స్ వచ్చాయి. అప్పటికే హైదరాబాద్లో ఓజీస్ వచ్చేసారు, అందరూ స్టార్ట్ చేసేసారు చేసేయటం. వాళ్ళని చూసి ఇలా చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. చిన్నప్పటి నుంచి స్కిట్స్, డ్యాన్స్లు, ఎప్పుడు స్టేజ్ మీద గ్రౌండ్లోనూ ఉండేదాన్ని. సో అది అలా ఇంకా యాప్స్లోకి వెళ్ళి కొంచెం మనకి రికగ్నైజేషన్ రావటం, కొంతమంది అప్రిషియేట్ చేయటం, అలా స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయింది మ్యామ్ అది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి మ్యామ్. ఈ 3 degrees చేశాను. వామ్మోయ్, అంత డిగ్రీస్ చేసి మళ్ళీ ఎక్కడైనా జాబ్ చేశారా? చేశాను మ్యామ్. ఎంబీఏలో నాకు క్యాంపస్ ప్లేస్మెంటే ప్రైవేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా వచ్చింది. వావ్. సో అక్కడ చేశాను మ్యామ్. మంచి స్టూడెంటా మీరు? మంచి స్టూడెంటే మ్యామ్. మా లెక్చరర్స్ చూస్తూ ఉండుంటారు, సో వాళ్ళు చెప్పాలి అది. మరి అంత మంచి స్టూడెంట్ ఉండి, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మంచి స్టూడెంట్ ఉంటే ఒక పెద్ద జాబ్, ఒక పొజిషన్ తెచ్చుకోవాలి. కానీ మీరు ఇన్ఫ్లుయెన్సర్ అని ఈ బగ్ ఎప్పుడు కొట్టింది? అది ఆ డ్యాన్స్ బగ్ ఇన్బిల్ట్ ఉంది మ్యామ్ చిన్నప్పటి నుంచి. 2.5 yearsకే నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను మా ఊర్లో. సో అప్పటి నుంచి మా ఊర్లో ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా నేను వెళ్ళాల్సిందే, లేకపోతే మా మమ్మీకి టార్చర్ ఇంకా అది. ఓహో, తీసుకెళ్ళి నాతో డ్యాన్స్ వేయించాల్సిందే. సో నాకు ఆ డ్యాన్స్ పిచ్తోనే ఇన్ఫ్లుయెన్సర్ అనే థింగ్ స్టార్ట్ అయింది మ్యామ్. సో డాన్స్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నాను మ్యామ్. కూచిపూడి నేర్చుకున్నాను. అది నేను స్టేట్ రిప్రజెంట్ చేసి ఇక్కడ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ కూడా ఇచ్చాను. వెరీ నైస్. కాకపోతే నేను రోజు మా టీచర్ మమ్మల్ని కొట్టేవాళ్ళు మోకాల కింద. సరిగ్గా కుంగటం అంటారు దాన్ని, కుంగట్లేదు అని బాగా కొట్టేవాళ్ళు. ఇంక 1 fine day మానేసా. ఇంక అక్కడి నుంచి వెస్టర్నే మ్యామ్ కంప్లీట్లీ. సో తరుణ మ్యామ్ మా రెస్టారెంట్కి వచ్చారు, ఇలా నించోబెట్టి అయితే మాట్లాడలేం. మ్యామ్ ప్లీజ్ రండి కూర్చుందాం, మేము కూడా ఏదైనా ఆఫర్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓ వావ్, సో చాలా విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి ఫ్రమ్ గౌతమి. సో లెట్స్ గో. షూర్ మ్యామ్. సో ఈ
సమ్మర్ సీజన్లో వాట్ ఈస్ యువర్ సమ్మర్ వైబ్? అమ్మో మామూలు ఎండ కాదు మ్యామ్. Hmm. మేము ఈ ఇంటీరియర్ వర్క్స్ చేయించేటప్పుడు బయట సైట్స్లో తిరగాల్సి వస్తుంది కదా, ఆ ఎండకి అసలు మేము నాకు సన్ స్ట్రోక్స్ కూడా తగిలేదు 2 సార్లు. ఓ అంత ఎండ ఉంది బయట. అవును. ఈవినింగ్ అయ్యేసరికి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది మ్యామ్. చాలా లిక్విడ్స్ తీసుకుంటే వైబ్ అంతా వర్కే మ్యామ్. అంతే, ఇంకా ఈ సమ్మర్లో వైబ్ ఏం లేదు. ఒక పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత మీ వీడియో ఎన్ని మిలియన్స్ వెళ్ళింది? ఏ వీడియో ఎన్ని మిలియన్స్ వెళ్ళింది? లైఫ్లో ఫస్ట్ అయితే రత్తాలు రత్తాలు సాంగ్ చిరంజీవి గారిది. అన్ని చిరంజీవి గారి పాపులర్ స్టెప్స్ ఉంటాయి. హబీబీ ఒకటి, ఆయన లెగ్ షేక్ చేస్తారు, ఆ స్టెప్స్ అవును. ఒకటి. నేను వేసేస్తున్నా, సారీ. ఏపిద్దాం తర్వాత. అవన్నీ కలిసి ఒక మెడ్లీ లాగా ఒక రత్తాలు రత్తాలు సాంగ్కి వేశాను. అది 7M వెళ్ళింది. అండ్ చిరంజీవి గారి పేజెస్లో షేర్ చేశారు అది ఫేస్బుక్లో. నేను షాక్ అయిపోయాను. అదే ఫస్ట్ ఫేమస్ అయిన మూమెంట్ లైఫ్లో. 7 మిలియన్ వెళ్ళింది. తర్వాత ఇంకా అది పెరుగుతూనే ఉంది అప్పటి నుంచి. అప్పుడైతే అంత ఉండింది. అది చూసి నేను కొంచెం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు ఏమనిపించింది? లైక్ ఓ ఐ హావ్ బికమ్ అ స్టార్ ఆన్ సోషల్ మీడియా అని అనిపించిందా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ నిఖిత అని ఉంటుంది, తనే తీసింది ఆ వీడియో. సో నేను తనకి అడిగాను అనమాట, తను స్టూడియోసే, నేను ఇలా చేస్తున్నాను తీద్దాం. అప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టాలి, ఇంత నాలెడ్జ్ కూడా లేదు. జస్ట్ ర్యాండమ్ గా ఫోన్ లో సాంగ్ ప్లే చేసేసి హాస్టల్ రూమ్ లో ర్యాండమ్ గా షూస్ వేసేసుకుని చేసేస్తే అదంత వైరల్ వెళ్తే అసలు చాలా ఎంకరేజ్మెంట్ అది. ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం. సో మీరు కలిసారా చిరంజీవి గారిని? లేదు, ఇంకా కలవలేదు. ఓకే. అండ్ తర్వాత సోషల్ మీడియాలో అంత ఫేమ్ వచ్చింది. ఫేమ్తో పాటు క్రిటిక్స్ కూడా ఎక్కువ అయ్యారు. అవును. వాట్ వాస్ దట్ థింగ్ దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ ఆన్ సోషల్ మీడియా యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్? అలా ఎప్పుడేం లేదు హానెస్ట్లీ. కమెంట్స్ కానీ అంటే ట్రోల్స్ కానీ. బ్యాడ్ కామెంట్స్ అనేది తీసుకోలేని వాళ్ళు పబ్లిక్ ప్రొఫైల్స్ లో ఉండలేము. ఒకసారి పబ్లిక్ గా వచ్చాక అంటే మరి పర్సనల్ టార్గెట్ చేసి పర్సనల్ గా అంతలా నన్ను ఎప్పుడు ఎవరేం అనలేదు. ఒకవేళ డాన్స్ బాగాలేదు, ఒకవేళ డ్రెస్ బాగాలేదు, ఇలాంటివి అయితే నేను కూడా అవి తీసుకుంటాను. నేను బెటర్ అవ్వాలనే కదా చెప్తున్నారు. సో అవి నేను తీసుకొని దాని మీద వర్క్ చేసేదాన్ని. ఇంకా వెరీ నైస్. కానీ వాట్ యు థింక్ ఆఫ్ కొంతమంది సెలబ్రిటీస్ పైన, ఇన్ఫ్లుయెన్సర్స్ పైన చాలా బ్యాడ్ కమెంట్స్ పెడతారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హానెస్ట్లీ ఎవరికైనా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి జరిగే డ్యామేజ్ కన్నా వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ థింగ్ పుడుతూ ఉంటుంది లైఫ్లో. అంటే అసలు ప్రేమగా ఉన్నా లేకపోతే ప్రశాంతంగా ఉన్నా అది ఇచ్చే పీస్ వేరు. ఇప్పుడు మనం వెళ్ళి ఒకళ్ళని హేట్ చేయటం వల్ల వాళ్ళకి నష్టం జరిగిద్దో, లేకపోతే దానివల్ల వాళ్ళు ఫేమస్ అవుతారు, ఇవన్నీ పక్కన పెడితే ఒకళ్ళని ప్రేమించడం వల్ల, ఒకళ్ళకి వెళ్ళి మనం అంతా ఏమన్నా చేయటం వల్ల, దానివల్ల వచ్చే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ మీరు ఒక్కసారి చేస్తే ఇలా ఎవరిని హేట్ చేయరు అనేది నా ఒపీనియన్ మ్యామ్. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ప్రేమ, వాట్ ఇట్ రిమైండ్స్ యూ? ప్రేమ నెంబర్ 1 మా నాన్న, నెంబర్ 2 నా కొడుకు, అంతే. మీ అబ్బాయి గురించి చెప్పండి. చాలా హైపర్ యాక్టివ్. పేరేంటి? జగద్వజ. అది ఒక క్రియేటెడ్ నేమ్. యూనివర్స్లో తను ఒక్కడికే ఉందా నేమ్, జగద్వజ. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? యాక్చువల్గా నేను ఎందుకో తను హనుమాన్ బ్లెస్సింగ్ అని నాకు మనసులో ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ టెంపుల్కే వెళ్ళి నేను కోరుకున్నాను. ఎప్పుడు వెళ్ళను ఏంటో, ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి బాగా భక్తురాలు నేను. వెళ్ళి నాకు ఇలా సర్టెన్ కైండ్ ఆఫ్ కిడ్ కావాలి అని కోరుకుంటే అది అలా జరగటం, నేను ఎందుకో ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ జగద్వజకి కూడా హనుమాన్ అంటే పిచ్చి. అసలు ఆ కనెక్షన్ ఏంటో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి హనుమాన్, ఇప్పటికీ గద ఉండాలి, హనుమాన్ ఇమిటేట్ చేస్తూ ఉండాలి, జై శ్రీరామ్ అంటా ఉండాలి, అదంతా తన నుంచి వస్తున్నాయి నాకు ఇవి. వెరీ నైస్. సో మీనింగ్ జగద్వజ అనేది నేను ఒక 3 బుక్స్ చదివాను, నేమ్స్ బుక్స్. జగ సపరేట్గా చూసాను, ధ్వజ సపరేట్గా చూసాను. అందరికీ అప్రూవల్, ఫ్యామిలీలో అందరికీ ఇది ఎలా ఉంది. సో జగద్వజ కంబైన్ చేశాక అందరూ చాలా బాగుంది అన్నాక మీనింగ్ చూస్తే అది హనుమాన్ రిలేటెడ్ నేమ్. అది నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను, ఇదేదో యూనివర్స్ చేస్తుంది అంటారు కదా, అలా వీడికో నేమ్ ఇచ్చారు ఆయనే అనే ఫీలింగ్లో ఉంటాను. నైస్. సో పేరెంటింగ్ లైఫ్ ఎలా ఉంది? మదర్హుడ్ అమేజింగ్ కర్ణ.
నాకు లైఫ్లో లేని లవ్ ఏదైతే నేను మిస్ అయ్యానో అదంతా నా కిడ్ నాకు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి డాడీతో బాగా అటాచ్డ్ యాక్చువల్లీ. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? ఇప్పుడు 2.5. నేను గౌతు అనే పిలుస్తాడు. ఎప్పుడైనా ప్రేమ వస్తే మమ్మీ, అమ్మ లేదా గౌతు. హీస్ లైక్ చాలా మంచి ఫ్రెండ్ నాకు, మా ఫాదర్ లాగా మంచి ఫ్రెండ్. ఎట్ ద సేమ్ టైం అర్థం చేసుకుంటాడు. అసలు ఆ ఏజ్లో అర్థం చేసుకోవటం ఏంటో నాకు అర్థం కాదు. నా మనసులో నడుస్తున్నాయి వాడికి అర్థమైపోతాయి. అండ్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఉంది నాకు నా లైఫ్లో, బెస్ట్ మూమెంట్ జగద్వజతో. నేను ఒకరోజు కూర్చొని వాడికి చెప్పా, గౌతుకి ఎవరు లేరు తెలుసా, ఇలా ఉంది, నాకు ఎవరు లేరు అంటే వాడు హియా ఉంది అని చెప్పాడు. అది నేను నమ్మలేకపోయా. నేను నిజంగా ఏంటి 2 years కిడ్ ఏంటి నాకు హియా ఉందిగా అంటే నేను నమ్మలేకపోయాను అసలు. తనకి ఏం అర్థమవుతుంది, హియా ఉందిగా అంటాడేంటి అంటే నాకు వర్క్ ఉంది అని తనకు అర్థమవుతుంది, మీకు ఒక పర్పస్ ఉంది లైఫ్ లో అని చెప్పాడు. తను ఒక ఏంజల్ నా లైఫ్ లో అలా చెప్తాడు. మా ఫాదర్ చెప్తారు జనరల్ గా అలా, ఎందుకు లేదమ్మా నీకు ఒక కెరీర్ ఉంది కదా, నీకు లైఫ్ స్టైల్ ఉంది, నువ్వు ఇన్ని అచీవ్ చేసావు, అవన్నీ సేమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్. నా బిడ్డ నుంచి నాకు అది దొరకటం కష్టం అవుతారు. నా ఆ ప్రేమ మోటివేషన్ ప్రేమిస్తారు, లైక్ బ్లడ్ రిలేటెడ్ అందరు ప్రేమిస్తారు, కానీ మోటివేట్ చేయటం, తోడు ఉండటం అవి వేరు. నాకు అది నా కిడ్ నుంచి వచ్చింది. యాక్చువల్లీ తరుణ, నాకు మా డాడీ అంటే ఇప్పుడు మా డాడీ అంటే ఎంత ఇష్టమో నేను లైఫ్లో అనుకునేదాన్ని, ఇంత ఇష్టం నిజంగా అనుకునేదాన్ని. టీనేజెస్ ఆ ఏజెస్లో మా ఫాదర్ కంటే ఎవరినైనా ఎక్కువ ఇష్టపడతానా అని అనుకునేదాన్ని మనసులో. అసలు జగద్వజ పుట్టాక మ్యాజిక్. అసలు ఫోన్ చేస్తే వాడినే చూడాలి, మా డాడీకి కాల్ చేసినా వాడేం చేస్తున్నాడు, ఇదే డాడీ దగ్గర వాడు ఉంటే. మా డాడీ మరి మా నాన్నమ్మ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆమె కంటే నన్ను ఎక్కువ ప్రేమించారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను అది ఫేస్ చేస్తున్నాను. నా బుజ్జుడే నాకు చాలా ఎక్కువ అనే పాయింట్. యాక్టింగ్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? వచ్చాయి తరుణ, అంటే హీరోయిన్గా ఫీచర్ మూవీస్లో బిఫోర్ ప్రెగ్నెన్సీ వచ్చాయి, అండ్ కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వచ్చాయి పెద్ద మూవీస్లో, ఇంకా అంతే. ఓకే, మళ్ళీ తీసుకోవాల్సింది, యూ వుడ్ హ్యావ్ బికమ్ అ నైస్ యాక్ట్రెస్ కదా, మేబీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసి బిగ్ స్క్రీన్ వరకు, యూ నెవర్ నో. యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ సమ్హౌ ఆ టైంలో నాకు చేయడానికి లేదు, ఛాన్స్ లేదు, సో చేయలేకపోయాను. ఇక్కడ మీకు అనిపించదా లైక్ ఒక అమ్మాయికి రెస్ట్రిక్షన్స్ వల్లనే తన కెరియర్ కూడా ముందుకు వెళ్ళదు, ఇంట్రెస్ట్ ఉన్నా సరే? అంటే నేనేమంటానంటే తరుణ, అమ్మాయిలకి ఎప్పుడు కూడా కెరీర్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఇవి రిలేటెడ్ ఉంటాయి. అబ్బాయిల లైఫ్లో చూస్తే అది చాలా తక్కువ, కెరీర్ అండ్ లైఫ్ అనేది రెండు అంత బ్లెండ్ అవ్వవు. అమ్మాయిల విషయంలో మాత్రం తన దగ్గర 95% గుడ్ ఉన్నా ఏదో పట్టుకొని మాట్లాడటానికి, జడ్జ్ చేయడానికి ట్రై చేస్తారు అని నాకు అనిపిస్తుంది. అంటే ఈవెన్ మన వర్క్ స్పేస్ బాగున్నా, ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకున్నా, ఎక్కడో ఎవరికో టైంపాస్ అవ్వక, ఎక్కడో ఎవరికో వాస్తవంగా చెప్పాలంటే తిన్నదరక్క, ఇంకా ఎలా చెప్తారంటే తిని గురించి నాకు తెలుసాను, ఈజీ టు జడ్జ్. అండ్ సేమ్ టైం అమ్మాయిలు కూడా కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి నేమ్స్ పెడతారు. తిను కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, అసలు ఫ్యామిలీకి ఇవ్వలేదు, లేకపోతే లవ్ లైఫ్కి ఇవ్వలేదు అనే నేమ్స్ పెట్టేస్తారు. అక్కడే 99% ఉమెన్ ఆగిపోతున్నారు. నేను నమ్ముతున్నాను అది, ఇది అన్ని చోట్ల ఇలా జరగట్లేదేమో, బట్ నాకు ఉమెన్ ఫ్రెండ్స్ చాలా 90% జరుగుతుంది. అలా ఒకవేళ సొంత తండ్రి ఎంకరేజ్ చేసిన, ఫ్యామిలీ ఎంకరేజ్ చేసిన, ఎవరో సంబంధం లేని వాళ్ళు ఆపుతారు అది. సో మెయిన్ ఇక్కడ మారాల్సింది ఆ పర్సంటేజ్ కాదు, ఉమెన్ అన్న నా ఒపీనియన్ తరుణ. అంటే ఉమెనే అది పట్టించుకోవటం ఆపేయాలి. ఆ స్టోన్ హార్టెడ్నెస్ ఎలాగో దెబ్బలు తిని 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 అలాగే అవుతారు. ఇప్పుడు మన 15 years ఆడపిల్లని చూస్తే 50 years ఆడపిల్ల బిహేవియర్ ఉండదు. 50 years లేడీని పట్టుకుంటే గట్టిగా ఉంటుంది కొంచెం మనసులో, ఏమైనా జరిగినా కూడా చాలా చూసే ఐ డోంట్ కేర్ లాగా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అన్ని దెబ్బలు తగిలిపోయి ఉంటుంది లైఫ్లో ఆల్రెడీ. అది ఉమెన్ కూడా ఈ యంగ్ ఉమెన్కి కనుక టీచ్ చేయగలిగితే, కెరీర్ ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, ఎవరి కోసం చదువు ఆగకూడదు, ఎవరి కోసం కెరీర్ ఆగకూడదు. అండ్ ఈవెన్ నేను హిందూయిజం బాగా ప్రాక్టీస్ చేస్తాను.
హిందూయిజంలో కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది వర్క్ అని ఉంటుంది. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆబ్వియస్లీ మనం ఉమెన్గా ఫ్యామిలీస్ని ఎక్స్పాండ్ చేస్తాం, ముందున్న ఫ్యామిలీస్ని చూసుకుంటాం, అది మన పర్సనల్ థింగ్. కానీ యూనివర్స్కి మనం ఇచ్చే పర్పస్ వర్క్. ఆ వర్క్ అనేది ఉమెన్ ఈ ఫ్యాక్టర్స్తో ఆపేసి ఇంట్లో కూర్చుంటే చాలా వరకు పర్పస్ ఆఫ్ యూనివర్స్ ఫిల్ అవ్వట్లేదు. ఎందుకు పుట్టామో, ఏం చేస్తున్నాము, వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా వరకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆపేస్తున్నాయి. అది ఉమెన్ మైండ్లోకి తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్ తరుణ. ఇప్పుడు మనం మైండ్లోకి తీసుకోలేదనుకో, క్లోజ్ డోర్. అది ఎన్నైనా మాట్లాడిన ఏమైనా చేయని ఎండ్ ఆఫ్ ది డే మన ఇంటికి వచ్చి మన నీడ్స్ ఏమైనా చూస్తారా? చూడరు. లేకపోతే మనకేమైనా బాధగా ఉంది వచ్చి చూస్తారా? చూడరు. హెల్త్ బాగాలేదు, పోనీ హాస్పిటల్లో ఉన్నాం, వచ్చి అన్న పక్క నుండి చూసుకుంటారా? చూసుకోరు. సో వదిలేసి మన వర్క్ అనేది దేవుడితో సమానం, దాన్ని ఫోకస్ చేసుకుంటా మనం తప్పు చేయనప్పుడు ఎవరికైనా అది ఇబ్బంది ఉంటే వాళ్ళు మన లైఫ్లో ఇబ్బంది. అది సింపుల్ థింగ్. ముందు వాళ్ళకి దూరం అవ్వాలి. అది అవ్వకపోయినా కుదరకపోయినా అవ్వాలి, లేకపోతే హార్ట్తో పని చేయదు వర్క్. ఒక అమ్మాయికి ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళతో మనకి ఇబ్బంది, మళ్ళీ దూరం చేసుకోవాలి. యూనివర్స్కి ఇబ్బంది. ఎందుకంటే ఆడపిల్లలు వచ్చి పని చేయాలి, ఆడపిల్లలు కెరీర్ ఫోకస్డ్గా ఉండాలి. అప్పుడే మన ప్రపంచం ఉంది, మన దేశం, లేకపోతే మన రోడ్ మారిద్ది. చాలామంది ఉమెనే ఆడపిల్లల్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఎంత గోత్రు అవుతున్నారు, వాళ్ళు ఎంత టాక్సిటీ తీసుకుంటున్నారు, ఇదేం ఉండదు వాళ్ళకి. ఏదో పట్టుకుంటారు, అమ్మాయి డ్రెస్ బాగాలేదనో, లేకపోతే అమ్మాయి వచ్చినప్పుడు లేచి నించోలేదనో, లేకపోతే అమ్మాయి వంటగదిలో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండట్లేదనో, ఈ పట్టుకొని ఇంకా అమ్మాయి లైఫ్, కెరీర్, ఫ్యూచర్, డెత్ మొత్తం జడ్జ్ చేసేస్తారు. అలా చేసేయటం కూడా అమ్మాయిలు తీసుకోవటం ఆపేయాలి అంటున్నాను నేను. కమింగ్ టు ద ఎమోషనల్ సైడ్, ఫీమేల్స్ చాలా ఎమోషనల్గా ఉంటారు, అది మన అందరికీ తెలుసు. అబ్బాయిలు కూడా ఉంటారు ఆఫ్ కోర్స్, కానీ ఫీమేల్స్ ఆర్ మోర్ ఎమోషనల్. మీరు అన్నారు కొంతమంది ఈవెన్ ఒక చిన్న కమెంట్ కూడా తీసుకోలేరు, నేను చాలా హార్ట్గా తీసుకొని అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కమెంట్ చేస్తారు. మ్యాక్సిమం మనం చూస్తుంది ఫ్యామిలీ వాళ్ళే, వాళ్ళ దగ్గర వాళ్ళే, ఒక్కొక్కసారి అమ్మ నాన్న కూడా కమెంట్ చేస్తారు. దాంతో కూడా చాలా కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? స్పెషల్లీ పేరెంట్స్కి ఏమంటారు మీరు? పేరెంట్స్కి ఇచ్చిన అడ్వైస్. యాక్చువల్గా తరుణ, నేను ఉమెన్హుడ్, మెన్హుడ్ అనేది రెండు డిఫరెంట్ బాడీస్, ఓకే, బట్ డిఫరెంట్ సోల్స్ అని నేను నమ్మను. ఎందుకంటే ఉమెన్లో మెన్లో అచీవర్స్ ఉన్నారు, మెన్ సేమ్ పని చేయగలుగుతున్నారు, మెన్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ పర్సనల్ లైఫ్లో ప్లే చేస్తున్నారు. కానీ బయట పబ్లిక్ లైఫ్లో చూస్తే ఇద్దరు సోల్స్ ఒకటే. కానీ మైండ్ ఉంది చూసారా, మగాడంత స్ట్రాంగ్గా అవ్వాలి ఆడపిల్ల కూడా. మగాళ్ళ లైఫ్ ఏం ఈజీ కాదు. ఇప్పుడు నా దగ్గర నా లైఫ్ నాకు తెలుస్తుంది కాబట్టి, ఒక డ్రైవర్కో ఒక క్లీనర్కో డబ్బులు ఆగిపోతాయి ఆ నెల, తన ఎంటైర్ ఫ్యామిలీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అతను డిప్రెస్ అవ్వడు, ఏడవడు, ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటాడు. అప్పు తీసుకుందామా, లేకపోతే ఇప్పుడు ఏమన్నా పార్ట్ టైం చేసుకుందామా. ఆ స్ట్రెంగ్త్ అమ్మాయిలకి రావాలి, అది ఎవ్వరు ఇవ్వరు. పేరెంట్స్ చెప్తారు. ఇప్పుడు నాకు ఈ మాత్రం కొంచెం మైండ్ కంట్రోల్ ఉందంటే మా ఫాదర్ కొంచెం చిన్నప్పటి నుంచి చెప్తా వచ్చారు. మనకు కూడా తెలియాలి అది ఎంతవరకు తీసుకుంటున్నాం. అంటే మీకు పాజిటివ్గా చెప్పారు, కానీ కొంతమంది నెగిటివ్గా చెప్తారు కదా. యాక్చువల్లీ మనం పుట్టాక మనం పేరెంటా, మనం కిడ్డా, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ పేరెంట్ అనేది ఒక కిడ్ లైఫ్ కంట్రోల్ చేయటం అనేది ఫస్ట్ ఎవరిని మోసం చేయటం తెలుసా? మన పర్పస్ని. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూస్తే అందరికీ పిల్లలు కలగటం అనేది కొంచెం కష్టంగా ఉంది ఈ టైంలో, ఈ జనరేషన్లో. కలిగిన పిల్లల్ని అసలు వాళ్ళకేం కావాలి, పేరెంట్స్ బాధ్యత ఎప్పుడు కూడా వాళ్ళకి ఎగరటం నేర్పించి, పక్షులు నేర్పించేది అదే. డిఫరెంట్ ఏదైనా హ్యూమన్ మన నేచర్లో ఏం నేర్పిస్తుంది, వాళ్ళకి ఎగరటం నేర్పించి వదిలేయాలి. వాళ్ళు తప్పులు చేస్తుంటే లైఫ్ లాంగ్ వెనుకుండి చెప్పాలి తప్పు చేస్తున్నావు అని. ఇప్పుడు మా ఫాదర్ కనుక నా దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇంక అది డెడ్ ఎండ్, నాకు ఇంకా చేయను. ఎందుకంటే ఆయన నన్ను చదువుకొనిచ్చారు, లేకపోతే నాకు నచ్చిన జాబ్ చేయనిచ్చారు. ఇలాంటివి ఉంటేనే పిల్లలకు కూడా పేరెంట్స్ మీద వాల్యూ ఉంటుంది. ఇంకా వాళ్ళు వెనక ప్రపంచంలో తల్లి తండ్రి మన
కోరికలు, లేకపోతే కోరికలు అంటే చెడు చేయనివి, మనకి ఎలా బతకాలని ఉంది, ఎలా ఉండాలని ఉంది అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్. దేవుడిని నమ్ముతారు వీళ్ళు, దేవుడు ఇచ్చిన సైకాలజీని నమ్మరు, లేకపోతే దేవుడు ఇచ్చిన పర్పస్ని నమ్మరు. అంటే ఎలా, అది ఎలా దేవుడు ప్రాక్టీస్ అవుతుంది? అవ్వదు కదా. అబ్సల్యూట్లీ. వీళ్ళు ఇంత కేర్ఫుల్గా పిల్లల్ని పెంచుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా ఏదో పర్పస్ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. లేకపోతే పిల్లలు ఇంకా చచ్చిపోక ఏముంటుంది ఆప్షన్ చెప్పు? ఎవరు వినరు. మామ్ అండ్ డాడ్ అనేది ప్రపంచం. ఒక 20 years వచ్చి బయటికి వచ్చి బతికే వరకు తల్లి తండ్రే తెలిసిన ప్రపంచం. అవును. ఆ ప్రపంచం అప్రూవల్ ఇవ్వండి, వేరే ప్రపంచం ఇస్తుందని అందరూ అనుకోరు. వాళ్ళే కరెక్ట్గా గైడ్ చేయాలి. ఒకవేళ తల్లి తండ్రిని కాదని ఆడపిల్ల బయటకు వెళ్ళినా ఆ పిల్లకి సెక్యూరిటీ లేదు. అవును. ఆ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, రకరకాలుగా హింస పెడతారు, కానీ తల్లి తండ్రి ఇవ్వలేని సేఫ్టీ ఇవ్వరు. ఎవరు? అందుకే ఆడపిల్లకి చదువుకోవాలనున్నా, ఏం చేయాలనున్నా దగ్గరుండి కాపాడుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అర్థం చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు. ఈ రెండూ చేయకపోతే ఇంకా ఎవరైనా చచ్చిపోక ఏం చేస్తారు? చచ్చిపోమని నేను చెప్పట్లా, ఫైట్ చేయమంటున్నా. ఇప్పుడు మైకిల్ జాక్సన్ చూసాం తరుణ, తీసుకున్నారు ఒక పాయింట్ వరకు, బట్ ఆ పాయింట్ తర్వాత వెళ్ళిపోయారు ఆయన. ఇష్టం లేక ఫ్యామిలీ మీద చాలా ఇష్టం, చాలా ఇష్టం మైకిల్ జాక్సన్, వాళ్ళ ఫాదర్ అన్న, ఫ్యామిలీ అన్న. కానీ ఒక పాయింట్లో హీ క్విట్. ఆ పాయింట్ కూడా అమ్మాయిలు తెలుసుకోవాలంటున్నా నేను. ఎవరి దగ్గర నుంచి అయినా ఏ పాయింట్లో క్విట్ అవ్వాలి, క్విట్ అవ్వటం హుందాగా, మనం ఏ బ్యాడ్ మార్క్ తెచ్చుకోకుండా నీట్గా క్విట్ అయిపోవాలి. సో గౌతమి చౌదరి చాలా డేరింగ్. అమ్మో ఎంత తిట్టారు? తిట్టలేదు, డెఫినెట్లీ అది ఒక కాంప్లిమెంటే. ఎంత బాగా చెప్తున్నారు మీరు. సో మీరు కూడా చాలా ఎమోషనల్ పర్సనా? ఒకప్పుడు తరుణ, వాస్తవంగా అదే చెప్పా కదా, 15 years ఆడపిల్లకి 50 years లేడీకి ఉండే తేడాలు. కానీ మీరు 50 years కాదు, ఆ ప్రాసెస్ లో ఉన్నా నేను కూడా. ఇప్పుడు మీరు అరవింద్ సమేత మూవీ చూస్తే అందులో ఒక ఏజ్డ్ ఆవిడ ఉంటారు, అందరూ ఏడుస్తారు కానీ వాళ్ళ ఫాదర్ చచ్చిపోతే ఆమె ఎందుకయ్యా ఇన్ని కష్టాలు ఇచ్చామని క్వశ్చన్ చేస్తారు. అలా అయిపోయింది మైండ్ సెట్. ఉమెన్ అంటే ఏంటారనా, ఎన్ని చూస్తారు, చెప్పుకోలేని ఎన్ని ఉంటాయి, ఎన్ని చెప్పుకుంటే జడ్జ్ చేస్తారు అని ఎంత భయం ఉంటుంది. ఇన్ని గోత్రు అవుతున్న ఉమెన్ ఒక నిప్పుల్లో పడి బతుకుతున్నట్టు. అది ఇలాంటి చోట దొరికినా కూడా, ఏదైనా బయట నుంచి దొరికినా ఫేక్ లవ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉమెన్కి సేఫ్టీ ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఆ లవ్ దొరకాలి. అది బేసిక్ రూల్ అది. అవును. సేఫ్టీ గురించి మాట్లాడారు, ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఓకే. ఓకే, డబ్బులు సంపాదించాలి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది బేసిక్ తరుణం. ఇప్పుడు డబ్బులు సంపాదించాలి అనేది రూల్ అందరికీ. అది అది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా. అండ్ ఇప్పుడు ఇంకా యంగ్ జనరేషన్ చాలా క్రియేటివ్గా ఉంటున్నారు. ఇప్పుడు చిన్నప్పుడే 9 years నుంచే 10 years నుంచే సంపాదించడం, అవన్నీ నాకు చాలా ముచ్చటగా ముద్దుగా అనిపిస్తుంది. అవును, అందరూ సంపాదించి ఇండిపెండెన్సీ ఉండాలి తరుణ. లైఫ్లో ఎమోషనల్ డిపెండెన్సీ, ఫినాన్షియల్ డిపెండెన్సీ ఎప్పుడూ ఒక చోట ఉండకూడదు. అసలు ఫైనాన్షియల్ డిపెండెన్సీయే ఉండకూడదు. టచ్ వుడ్, నాకైతే నా MBA దగ్గర నుంచి ఏ రోజు ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేదు నా లైఫ్లో. కొంచెం అందుకే ధైర్యంగా ఉంటానేమో, కాన్ఫిడెంట్గా ఉంటానేమో, నాకు తెలీదు. అది లేనప్పుడు ఏమవుతుందంటే, ఒక స్ట్రింగ్ అయితే కట్ చేయవచ్చు ఎప్పుడైనా లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలన్నా, పోనీ రోజు కాకపోతే నెలకు ఒకసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి, ఇది కావాలి, ఇది ఇవ్వు అనేది ప్రిన్సిపల్ సర్వెంట్ ఇది తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది మెచ్యూర్డ్గా ఫీల్ అవుతున్నావు అనుకునే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక వ్యక్తిని వెళ్ళి నువ్వు అడిగితే నువ్వేమన్నా తక్కువైపోతావా, నువ్వేమన్నా చీప్ అయిపోతావా, నీకేంటి అంత అహంకారం అని పేరు పెడతారు. అది అహంకారం కాదు తరుణ, అది ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఏ వ్యక్తికి గొడవైనా ఫస్ట్ మూలం సెల్ఫ్ రెస్పెక్టే ఉంటుంది. అవును. అది డబ్బు అనేది దాని నుంచే వస్తుంది, ఏదైనా. అండ్ ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా డబ్బు లేకుండా ఇస్తున్నారా? అసలు బేసిక్ నీడ్స్ నుంచి రాసుకుందాం, ఒక వాటర్ తీసుకోవాలన్నా డబ్బు. మరి ఒక వ్యక్తిని ఇంతలాగా మనీ రూల్ చేస్తున్నప్పుడు మనం డబ్బు సంపాదించకపోతే ఎలా? రిటైర్ అయిపోయే టైంకి కొంత పెట్టుకోవాలి. అవును. సంపాదించే టైంలో సంపాదించాలి. అది రేపు మనం ఎవరికి ఇస్తాం ఏంటి, అదొక ఇల్యూజన్. ఇంకొకటి, లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుంది కూడా తెలియదు కదా. తెలీదు. అసలు డబ్బు లేకపోతే నరకం అది.
ఇక్కడ మనం ఇప్పుడు కూర్చుంటాం ఏసీల్లో, లేకపోతే ఎక్కడో కూర్చొని నేను స్పీచ్ ఇవ్వటం ఈజీ. కానీ ఒక పర్సన్ బెడ్ మీద ఉన్నప్పుడు, ఒక మదరో లేకపోతే ఎవరైనా, ఆమెకి సర్జరీ చేయించడానికి డబ్బులు లేకనో, మనల్ని అంత పెంచిన తల్లి ఇంకొన్నాళ్ళలో ఉండదు, ఎందుకంటే మనం సంపాదించలేదు కాబట్టి అనే ఫ్యాక్టర్ కనుక ఉంటే ఇంకేంటి బతుక్కి అర్థం? చచ్చిపోయే అన్ని రోజులు ఎన్ని క్షణాలు ఉంటుందో నిద్రపోతున్నప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటుంది అది, నా వల్ల ఇది జరిగింది, నా వల్ల ఇది జరిగింది అని. నేనేమంటానంటే డబ్బు అనేది ఖచ్చితంగా ఈ ప్రపంచానికి అయితే మెయిన్, కానీ అదొక ఇల్యూజన్, ఖచ్చితంగా అదొక ఇల్యూజన్. ఇప్పుడు ఆ ఇల్యూజన్ని బేస్ చేసుకొని రక్తపాతాలు చిందించేయండి, కొట్టుకోండి అని నేను చెప్పను. ఎవరి డబ్బులు సంపాదించుకోవటం అనేది బేసిక్, అది ఆడపిల్లలకి ఇంకా బేసిక్ వాస్తవంగా చెప్పాలంటే. ఇన్వెస్ట్మెంట్ చేస్తారా మీరు? సేవింగ్స్ చేయటం ఎప్పుడు కుదరలేదు తన, మేబీ ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి అని చేస్తానేమో. చేసే ప్లాన్ అయితే ఉంది, అలా లేదు అని అబద్ధం చెప్పలేను. అందరికీ ఉన్నట్టే నాకు ఉంది, సేవింగ్స్ చేయాలని ఉంది, కొంచెం ప్రపంచం తిరగాలని ఉంది. ఈ మన ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ క్రియేట్ చేసింది కదా మనీ అనేది, అలా ఎక్స్టర్నల్ వరల్డ్లో మనం ఆల్రెడీ పడిపోయాం. కానీ పడక ముందు మనం ఒక రాగా ఉంటాం, మనం పుట్టినప్పుడు ఎలా పుట్టాం, చనిపోయేటప్పుడు ఎలా వెళ్తాం అనేది. దీన్ని కూడా మధ్యలో నాకు ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంది. సూపర్, మీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా పర్పస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మీకు ఎప్పుడు అనిపించింది నేను కూడా ఒక రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలి, క్లోదింగ్ పెట్టొచ్చు, మీరు ఆల్రెడీ ఫిట్నెస్లో ఉన్నారు, డిజైనర్గా కూడా మీరు కొన్ని మంచి క్లోత్స్ అవన్నీ చూపించేవారు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్. సో వై రెస్టారెంట్ బిజినెస్? 2017లో అనుకున్నాను లైక్ రెస్టారెంట్ పెట్టాలి, ఎందుకంటే అప్పుడున్న నాకేమి అప్పుడు డబ్బులు లేవు పెట్టుకోవడానికి, నాకు తోడున్న వాళ్ళకి కూడా ఎవరికి లేవు. సో అప్పు తీసుకొని పెట్టుకుందాం, రెస్టారెంట్ పెట్టాలి అనే థాట్ అయితే నా బుర్రలోనే వేసాడు. మరి దేవుడు ఎందుకు వేసాడు? మా నానమ్మ వాళ్ళకి రెస్టారెంట్ ఉండేది, మరి అటు నుంచి అన్న వచ్చిందేమో జీన్స్. ఈ ఫుడ్ అనేది బాగా ఇష్టం తన. ఈవెన్ నేను ఎంత ఇప్పుడు ఫిట్నెస్లో లేను, బిఫోర్ ప్రెగ్నెన్సీ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ నేను. ఆ టైంలో కూడా నాకు ఎంతసేపు కూడా ఏం తినాలి, జిమ్ అయిపోయిన ఇప్పుడు స్విమ్మింగ్ చేసిన ఫస్ట్ తినాలి. ఫుడ్ అంటే చాలా ఇష్టం. పిచ్చి, అది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎంత బాగుంటుంది. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టాక ఏంటంటే ఎలా కుక్ చేస్తున్నారు, కుక్ చేస్తారా మీరు? నేను చేస్తాను తరుణ. నేను చికెన్ ప్రాన్స్ అమేజింగ్గా చేస్తాను. వెజ్ ఏంటో మరి అంత బాగా రాదు, నాన్ వెజ్ మాత్రం చాలా బాగా కుక్ చేస్తాను. ఈ మధ్య వెజ్ కూడా వచ్చేస్తుంది నాకు. యాక్చువల్లీ వంట మా డాడీ నేర్పించారు, మమ్మీ బిజీ ఉండినప్పుడు, మమ్మీ ఏదో కోచింగ్కి వెళ్ళినప్పుడు. సో ఆయన నాకు తప్పు నేర్పించారు. అప్పుడు ఆయన నాకు ఏం చెప్పారంటే, ఏ కూరైనా ఒకటే అమ్మా, ఒక రెసిపీ చెప్పారు, తాలింపేయి, దాంట్లో ఉల్లిపాయలు, దాంట్లో వెజిటేబుల్స్ వేసాయి, కలిపేయి, ఉప్పు కారం వేసి అయిపోయిందని చెప్పారు. కానీ అది అన్నిటికీ వర్క్ అవ్వదని నాకు తెలీదు. తర్వాత తెలిసింది, ఓహో బెండకాయ ఇలా వండుతారు, కొన్నిట్లో వెళ్ళిపోయేయకూడదు, కొన్నిట్లో ఇదంతా నిబ్బీ డేస్ అవి. అప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు పర్లేదు తరుణ, బాగానే చేస్తాను. సో మీ రెస్టారెంట్ లో కూడా మంచి ఫుడ్ దొరుకుతుందా? 100%. ముందు వండటం పక్కన పెడితే టేస్టింగ్ లో మంచి ఇది ఉంది, ఎక్కడ మంచి టేస్ట్ దొరికింది ఇవన్నీ. సో ఇక్కడైతే బాగుంటుంది టేస్ట్ ఫర్ షూర్. గ్రేట్. స్పీడ్ డైల్లో ఎవరి నంబర్ ఫస్ట్ ఉంటుంది? స్పీడ్ డైల్లో డాడీ. ఓకే, సో డాడీ ఇస్ ప్రిన్సెస్ అని చెప్పొచ్చా? 100%. ఓకే, మీ మామ్తో మీకున్న స్పెషల్ మూమెంట్స్ ఏంటి? మా మామ్ చాలా హార్డ్ వర్కర్ తరుణ. యాక్చువల్లీ తనకి ఉన్న టైం అంతా మాకే, తన లైఫ్లో టైం అంతా మేమే కన్జ్యూమ్ చేస్తాం వాస్తవంగా. వెరీ వెరీ వండర్ఫుల్ హౌస్ వైఫ్ అండ్ వర్క్ చేశారు తను గవర్నమెంట్ ఎంప్లాయీగా. సో రెండు కూడా అమేజింగ్ జాబ్ తనది. ఇంట్లో కూడా ప్రతిరోజు తనే వంట చేసేవాళ్ళు, అన్నీ చూసుకొని మళ్ళీ మేమిద్దరం కిడ్స్ మమ్మల్ని చూసుకొని అప్పుడు తను వర్క్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మొత్తం బ్యాలెన్స్ చేసేవారు. డాడీ కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. బట్ వంట మమ్మీ డిపార్ట్మెంట్కి ఎవరు వెళ్ళకూడదు, ఇప్పటికీ అంతే. ఏమంట అమ్మగారు చాలా బాగా చేస్తారు, అన్ని బాగా చేస్తారు. అంటే మీ ఫేవరెట్ అసలు విజయవాడ వెళ్తే అమ్మ ఇది చేసి పెట్టు నాకు? బచ్చల కూర పప్పు బాగా ఇష్టం అమ్మ చేస్తే. బచ్చల కూర పప్పు ఒకటి, చికెన్ నాటుకోడి
మటన్ మటన్ అద్దరు కొట్టిద్ది మా మమ్మీ. వెరీ నైస్. ఇవి చాలా ఇష్టం. ఓకే. అండ్ అమ్మకి ఇప్పుడు కాల్ చేస్తారా? షూర్. అమ్మ ఇప్పుడు యాక్చువల్లీ తన 3 మనవళ్ళతో ఉంది. అమ్మ హలో అమ్మా, హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ నానా. మదర్స్ హలో, నమస్తే అమ్మ గారు, బాగున్నారా? హ్యాపీ మదర్స్ డే టు యూ అండ్ ఆల్ ద మదర్స్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సో గౌతమి చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేస్తుందా? చిన్నప్పుడు అల్లరి చేసేది కాదమ్మా, చాలా ఇప్పుడు చేస్తుందా? క్యూట్ గా. అలా అని కాదు, చిన్నప్పుడు చాలా డిసిప్లైన్, బాగా చదువుకునేది, మంచి డాన్సర్. అవును, ఆల్రెడీ ఒక రీల్ చేపించాం మేము. తను 4th ఇయర్ నుంచే ఓన్ గా కంపోజ్ చేసుకొని చేసేది. నైస్ చాలా నైస్. మంచి టాలెంట్ ఉంది డాన్స్ లో. బట్ తనకున్న టాలెంట్ నేను ఎక్కువగా ఎక్స్ప్లోర్ పోయానేమో అనే ఫీలింగ్ ఉంది నాకు ఇంకా ఇప్పటికీ కూడా. అయ్యో, ఒక సీక్రెట్ గౌతమి గురించి మీరు చెప్పాలంటే ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటది? పైకి చాలా ఓపెన్ గా మాట్లాడినట్టు కనిపిస్తుంది అమ్మాయి. ఏదన్నా ఏది మాట్లాడినా స్ట్రైట్ గా మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఇన్నర్ గా చూస్తే చాలా కైండ్ హార్ట్, చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్, చాలా కైండ్ హార్ట్, చాలా కైండ్ హార్ట్. ఎవరిని అది మామూలుగా మనిషిని చూస్తే ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అది అమ్మాయి ఇంత కైండ్ హార్టెడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు. సో మదర్స్ డే సందర్భంగా మీరు ఇక్కడ మాతో లేరు కాబట్టి హ్యాపీ మదర్స్ డే టు యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నా డాటర్ లాంటి వారు, మీరు కూడా. థ్యాంక్ యూ. అందరి డాటర్స్ కి కూడా బ్లెస్సింగ్స్. డాటర్స్ కి ఒక సజెషన్ ఏంటంటే, అమ్మల ఎక్స్పీరియన్స్ తో చెప్తారు కాబట్టి చక్కగా విని మంచి లైఫ్ లో హ్యాపీగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్. థ్యాంక్ యూ మా. యా, సో అమ్మగారు ఏం చెప్పారంటే లైఫ్లో స్టెప్స్ కరెక్ట్గా వేసుకోవాలి. ప్రతి ఒక్క అమ్మాయి, వింటున్న అమ్మాయి, ప్రతి ఒక్క డాటర్కి చెప్పారు ఈ మెసేజ్. సో మీరు కూడా మీ బాబుకి అదే చెప్తారా? నేను ఇప్పుడు చెప్పే ఏజ్ కాదు తరుణ వాడివి. గ్రోయింగ్ అప్ ఏమన్నా తప్పు చేస్తే సరి చేస్తాను, కానీ నాకు ఫ్రీ విల్ ఇష్టం. నాకు కూడా అంటే మనుషులు ఆర్ట్ లాంటి వాళ్ళు, దాన్ని మనం కంప్రెస్ చేసేసి వాళ్ళ రియాలిటీ బయటికి రాదేమో అని నాకు భయం వేస్తుంది. సో ఎక్కువ కంప్రెస్ చేయను. ఓకే, తను ఫ్లోలో వెళ్తుంటే తప్పులు చేస్తే మాత్రం కరెక్ట్ చేస్తాను. గ్రేట్ గ్రేట్, చాలా బాగా విషయాలు చెప్పారు మాకు. అండ్ మీ అమ్మగారితో కూడా మాట్లాడాము, తను కూడా మంచి అడ్వైస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. ఇట్ వాస్ రియలీ నైస్ ఫీచరింగ్. మీకు ఎలా అనిపించింది? ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఎన్టీవీ ఆన్ టిక్టాక్స్ తరుణ. నేను యాక్చువల్లీ మీకే థ్యాంక్స్ చెప్పాలి వచ్చినందుకు. ఎందుకంటే 8 years బ్యాక్ నా జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అప్పుడు మ్యామ్ ప్లీజ్ ఒక 2 minutes రండి అని మీకు గుర్తుందా లేదో? నాకు గుర్తుంది, డెఫినెట్లీ. అప్పుడు మీ ఫస్ట్ స్టెప్ పెట్టారు మీరు బిజినెస్ లో. నాకు తరుణ మ్యామే కావాలి ఎలా అయినా, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ నేను చూస్తుంటాను మ్యామ్. మీరు చాలా గ్రేట్ పీపుల్ని కలిసారు లైఫ్లో. మీరు మాట్లాడే విధానం అంతా కూడా ఇంటర్నేషనల్ లాగా నాకు అనిపిస్తుంది, ద వే యూ హోస్ట్ పీపుల్. నాకైతే వాస్తవంగా ఇది అదృష్టమే. అండ్ ఇంత పెద్ద ఛానల్ కూడా నాకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓ మై గాడ్, ఇప్పుడు మేమే బొకేస్ ఇచ్చాం, కానీ ఐ థింక్ యూర్ ద ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో చాలా మందిని ఫీచర్ చేస్తాం మనం షోలో, కానీ గౌతమి గారు చూశారు కదా, చాలా లవింగ్గా, చాలా స్వీట్గా మాట్లాడారు. లైఫ్లో తను నేర్చుకునే పాఠాలు కూడా మనతో షేర్ చేశారు. కెమెరామెన్ అలీ అండ్ సుభాష్తో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.